బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతగొంది వద్ద కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 4 ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను రిమ్స్ కు తరలించారు. మృతులను ఆదిలాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతగొంది వద్ద కంటైనర్ను ఢీకొంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ ప్రసన్న. ఇది జాతీయ రహదారిపై జరిగిన అతిపెద్ద ప్రమాదం. ఎందుకంటే ఈ జాతీయ రహదారిపై నిత్యం రహదారులు నెత్తురోడుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ మన ఈ ఏదైతే బోరజ్ చెక్ పోస్ట్ వద్ద కూడా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఒక ప్రమాదం ఒక కుటుంబంలో ఆ విషాదాన్ని నింపింది. అయితే ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ నగర్ కూడా చాలా విషాదంలో ఉంది. ఎందుకంటే ఆ ఒకటే కుటుంబానికి చెందిన అయితే వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఒక వేడుకకు హాజరై తిరిగి ఆదిలాబాద్ కు చేరుకుంటున్న క్రమంలో ఏదైతే అర్ధరాత్రి అక్కడ కంటైనర్ చాలా మెల్లిగా నిదానంగా వెళ్తుంది లేదా అక్కడ ఆగుంది. అయితే ఆ కంటైనర్ అతి వేగంగా వస్తున్నటువంటి ఈ కారు నిద్రమత్తులో ఆ డ్రైవర్ వెనుక నుంచి చాలా బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కారులో ఉన్నటువంటి 5గురిలో 4 అక్కడికక్కడే చనిపోయారంటే ఆ కారు ఎంత వేగంగా ఉంది, అది కంటైనర్ ను ఎంత బలంగా ఢీకొందో అర్థమవుతుంది. అయితే ఈ ప్రమాదంలో ఆ కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ షఫీ, అలాగే పక్క సీట్ లో ఉన్నటువంటి రఫతుల్లా, ఈయన ఆదిలాబాద్ పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే అతనితో పాటు అదే కారులో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు అస్మి, వజహతుల్లా, సబియా అనే వ్యక్తులు కూడా అక్కడ చనిపోయారు. అయితే ఈయన మరొక కూతురు జుబియా, ఈమె ప్రస్తుతం రిమ్స్ లో వైద్యురాలుగా పనిచేస్తుంది. అయితే ఈమెకు మటుకు వెనుక బ్యాక్ సీట్ లో కూర్చుంది కాబట్టి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ ప్రమాదంలో మృతి చెందిన వాటితో ఈమె లేదు. ఈమెకు స్వల్ప గాయాలు కావడంతో రిమ్స్, ఎక్కడైతే ఆమె వైద్యురాలుగా పనిచేస్తుందో అదే ఆసుపత్రిలో ప్రస్తుతం కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ప్రమాదం మటుకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే రాత్రి వేగంగా వచ్చినటువంటి ఆ కారు ఢీకొన్న తర్వాత ఆ కంటైనర్ ని రోడ్డు పక్కనే కంటైనర్ ని ఆపడంతో మరి ఆ కంటైనర్ ఈ రోజు ఉదయం కూడా, అంటే ఇది గత రాత్రి జరిగింది, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అదే కంటైనర్ ను మరికొన్ని 2 కంటైనర్లు కూడా ఢీకొన్న ఘటన కూడా ఇవాళ జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మటుకు ఎవరికి గాయాలు కాలేదు. డ్రైవర్లకు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంటే మొత్తం మీద ఈ యొక్క టర్నింగ్ ఉండడం వల్ల అక్కడ సీతాగోంది వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే జాతీయ రహదారి వద్ద అంటే ఇటు అధికారులు కావచ్చు, లేదంటే ఇటు నడుపుతున్నటువంటి డ్రైవర్లు కావచ్చు, చాలా అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద తెల్లవారుజాముననే ఎక్కువ ప్రమాదాలు జరగడం అనే కారణాలు ఏంటంటే వాళ్ళ డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం లేదా అలసిపోయి ఉండడం, వీటి వల్లనే జరుగుతుంటాయి. అయితే మొత్తం మీద చాలా జాగ్రత్తగా బండ్లు నడపాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం మటుకు ఆదిలాబాద్ లో విషాదాన్ని నింపింది. ప్రసన్న. థ్యాంక్ యూ సత్యనారాయణ. Thank you.